ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని దేవునికి స్తోత్రము కలుగునుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలో చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం హన్నమ్మ గారి కథ, ఆక్రందన. మనందరికి తెలుసు కదా. అతని భర్త ఎల్కానా, హన్న, పెనిన్న. ఆ రోజుల్లో భార్య సంతానం ఉండేది కనుక 2 భార్యలు. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు కాబోలు తరచూ ఈ హన్నాని విసికించేసి బాధ పెడుతుంది. ఈ తల్లి ఆక్రందన ఆకాశానికి అంటింది. బంధువుల్లో హేళన పాలైపోయారు. సమాజంలో హేళనగా మారిపోయింది. కానీ ఎల్కానా భర్త నీతిమంతుడే. అమ్మా, నీకు నేను 10 మంది పిల్లల కంటే గొప్పవాడిని కానా? బా, ఎవరిస్తారండి ఈ అభయం? అయితే ఆడవాళ్ళు పోరు ఎలా ఉంటుందో ఆడవాళ్ళకే తెలుసు కదా. జీవితంలో ఏ పోరైనా పడొచ్చు, కానీ గర్భం లేకుండా, పిల్లలు లేకుండా గొడ్రాలు బాధ అది వర్ణాతీతం, వర్ణించలేం. తరచుగా ఈమెని మాటలతో హింస పెడుతూ ఉంది, తరచుగా ఈమెని బాధ పెడుతూ ఉంది. తట్టుకోలేక చావడమే మేలు అనుకునే పరిస్థితులు వచ్చినప్పుడు పరలోకమందున్న దేవుడున్నాడు కదా, బలహీనులను బలపరిచేవాడు, కన్నీళ్లను తుడిచేవాడు, దిక్కులేని వారిని ఆదరించేవాడు, అరణ్యములో మార్గమును కలగ చేసినవాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినవాడు, 40 సంవత్సరాలు మన్నాను కురిపించినవాడు, అగ్ని స్తంభంగా మేఘస్తంభంగా నిలిచి ఉన్న దేవుడు నాకెందుకు కార్యము చేయుడు? అందుకనే ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు దుఃఖాక్రాంతురాలై అంటే బహు దుఃఖముతో ఉంది. బహు భయంకరమైన ఏడుపు. ఒక్కొక్కరి ఇంట్లో ఏడుపు భర్త ప్రేమించట్లేదని, ఒక్కొక్క ఇంట్లో ఏడుపు ఇంకా నాకు పిల్లలు కలగలేదని, ఒక్కొక్క ఇంట్లో ఏడుపు ఇంకా నేను ఇల్లు కొనుక్కోలేదని, ఒక్కొక్కరి ఇంట్లో ఏడుపు ఇంకా మా పిల్లలకు ఉద్యోగాలు రాలేదని, ఇంకొకరి ఇంట్లో ఏడుపు ఏమండి దేవుడు మమ్మలను మరిచిపోయాడేమో అని. కానీ ఈ తల్లి ఏడుపేంటో తెలుసా? నింద అవమానముల మధ్యలో, గర్భము లేక పెనిన్నతో చుట్టూత ప్రజలతో అవమానాల మధ్యలో కాపురం చేస్తున్న ఈ తల్లి దేవుని సన్నిధికి వెళ్ళి దుఃఖాక్రాంతురాలై బలిపీఠమును పట్టుకొని అంగలార్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తుందట. ఆమె ప్రార్థన మొత్తం మీద కన్నీటి ప్రార్థనలో పవర్ ఉంది కదండి. దుఃఖంతో కన్నీళ్లతో చేసే ప్రార్థన దేవుడు చూస్తాడు కదండి. ఆ ఆక్రందన ఆకాశానికి అంటి దేవుడు ఆలకించినట్టున్నాడు. వెంటనే అక్కడున్న ఏలీ గారు అంటాడు, ఆడ చాలా సందర్భం జరిగింది కానీ ఒక చక్కటి మాట, అమ్మా నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ దుఃఖాన్ని దేవుడు చూచాడు, మరుసటి సంవత్సరానికి నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పి. ఆ తల్లి ఎందుకు ఏవండి పిల్లలు ఆమె కొరకు ఉంచుకోవాలని అనుకోలే. నా నిందను తొలగిస్తే ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుని నీకే ఇస్తాననే తీర్మానం, నీకే ఇస్తాననే ప్రతిష్ట, నీ కొరకే పెంచుతాననే త్యాగం.
ఈ రోజున దేవునికి ప్రతిష్ఠించే వాళ్ళు ఎవరున్నారండి? త్యాగపూరితంగా ఉండే వాళ్ళు ఎవరున్నారండి? ఈ రోజున లాభం కొరకే గాని దేవుణ్ణి అవసరానికి వాడుకునేవారే గాని ఎవరైనా దేవుని కొరకు ప్రయాసపడేవారున్నారా? ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, హన్నా ఎప్పుడైతే తీర్మానం చేసుకుందో, ప్రార్థన చేసిందో, దేవుడు ఒక చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడు. మరలా ఆ కుమారుణ్ణి పాలు విడిచిన వెనువెంటనే మాట తప్పకుండా దేవుని మందిరంలోకి విడిచిపెట్టింది. నేనేమంటానో తెలుసా? నీ జీవితంలో దేవుడు ఏదైనా ఒక గొప్ప కార్యం చేయాలంటే నువ్వు తీర్మానం చేసుకోవాలి. నువ్వు నాకు పని వస్తే కాదు, అసలు మొదట నీకు సమర్పణ ఏముండాలంటే, నా దేవునికి మొదట నేను ఇస్తాను, ప్రథమ ఫలము నేను నీకు ఇస్తానయ్యా. పాత నిబంధన కాలం అంతా గమనిస్తే మొదటి గొర్రెను దేవునికి ఇచ్చేవాళ్ళు, మొదటి పంట దేవునికి ఇచ్చేవాళ్ళు, యాజకునికి ఇచ్చేవాళ్ళు. చెవండి, మా నాన్నగారు, నేను చిన్నప్పుడు బాగా జ్ఞాపకం ఉంది, ఒకసారి ధాన్యాన్ని ఇలాగే వరి ఏమంటారండి, ఇది మొత్తం తూర్పాలు పోసి ఒడ్డుని ధాన్యాన్ని రాసిపోసి కాటాకి ఎత్తుతూ ఉన్నప్పుడు నాకు అది ఎందుకు ఆ సందర్భం బాగా జ్ఞాపకం ఉంది. ట్రాక్టర్ ఏమో బురదలో ఇరుక్కుపోయింది, దాన్ని మేము ఒక పక్క కాటా వేయడానికి సిద్ధంగా ఉంచారు. ఈ ట్రాక్టర్ ఇంచుమించు 1 గంట ఇరుక్కుపోవడం వల్ల మానసికంగా అక్కడ కలవరం ఏర్పడింది. ఒక పక్క వర్షం పడేటట్టు కనబడుతుంది. మా నాన్నగారు ఇంత అడావుడిలో కూడా కాటా వారి దగ్గరికి పరిగేసుకుంటూ వెళ్ళి మొదట వేసిన బస్తా అక్కడ పడేశారు. రెండోసారి కూడా బస్తా పోసి కుట్టే వాళ్ళు కుడతారు, పక్కన పడేసే వాళ్ళు పడేస్తారు. 2-3 బస్తాలు వేశారు. ఆ మొదటి బస్తాని పసిగట్టి ఎంత బురద తీసుకొని వెళ్ళి దాని మీద సిలువు గుర్తేసి పెట్టాడు. అంటే తర్వాత తీసుకుందామని. ఏదో ఒకటి ఇవ్వచ్చుగా. చూడండి, ఆయన వాంఛను చూచిన దేవుడు కోడిగుడ్డు పెట్టినా మొదటే ఇచ్చేవాడు. ఏదైనా పండు, అప్పట్లో మాకు జామ చెట్టు ఒకటి ఉండేది, బొప్పాయి చెట్టు ఒకటి ఉండేది, బాగా జ్ఞాపకం. కోడిగుడ్డు పెట్టినా ఫస్ట్ది పెన్సిల్తో సరిగా రావు, ఒకటి అనేసి మమ్మతో ఆదివారం మందిరానికి పంపించేవాడు. ఆ బొప్పాకాయకి ఒక క్లాత్ కట్టి ఇంత పెద్దగా అయిన తర్వాత ఆ పాస్టర్ గారికి ఇచ్చి పంపించేవాడు. మొదటిదయ్యా ప్రార్థన చేయండి అని మా అమ్మగారికి ఇచ్చి పంపుతూ ఉంటే ఇవన్నీ కళ్ళతో నేను చూసేవాడిని. అందుకేనేమో ఆయన తీర్మానం సమర్పణ చూసిన దేవుడు ఆయనకి 3 పిల్లలు ఇస్తే పెద్ద కుమారుని నేను దైవ సేవకుడిగా మార్చబడ్డాను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవ జనమా, హన్నా కూడా మొదట ఫలము దేవునికి ఇచ్చినందువలనే ప్రవక్త అయ్యాడు, రాజులను అభిషేకించాడు. ఈ యొక్క క్రైస్తవ జీవితములో అద్భుతమైన న్యాయాధిపతిగా, ప్రవక్తగా దాను బెయర్షెబా వరకు కీర్తి వ్యాపించింది. క్రియలు లేని విశ్వాసము మృతము. ఏమండి, క్రియలు లేని విశ్వాసము మృతం. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదయ్యా, ఒక్కడి వస్తే చాలు, నేను నీకు ఇచ్చేస్తా. బా, ఏమి సమర్పణతో కూడిన ప్రార్థన చూసారా? అది చూసిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 1 సమూయేలుని కాదు, తర్వాత మళ్ళా 5 పిల్లల్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ చిన్నోడు కూడా 5 రొట్టెలు 2 చేపలు, ఏమండి, ఆ ఇచ్చినందుకు 12 గంపలు తిరిగి ఇచ్చేసి ఉంటాడేమో అనుకుంటాను నేను. దేవుడు వెక్కిరించబడడు, జాగ్రత్త. మనుష్యుడు ఏమి విత్తునో అదే కోస్తాడు. కనుక వాక్యం విన్న తరువాత అయినా నీ గుండెల్లో స్థిరమైన తీర్మానం చేసుకొని దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తే నీ నింద కొట్టివేస్తాడు, నీ అవమానాన్ని కొట్టివేస్తాడు. అవమానించబడిన చోటే ఘనతకు పాత్రుడుగా చేయునుగాక. చేశాడు. ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, హన్నా ఆ తల్లిగారు దుఃఖాకాంతురాలై రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, బంధువుల దగ్గరికి వెళ్లకుండా దేవాలయంలోకి వెళ్ళి తీర్మాన ప్రార్థన చేసుకుంటే ఆలకించి ప్రవక్తనిచ్చావయ్యా. నేను, మాకు, వింటున్న ప్రజలకు అట్టి తీర్మాన ప్రార్థనతో, కన్నీటి దుఃఖంతో చేసే ప్రార్థన దయచేసి ఆ ప్రార్థనలను ఫలింపచేయమని
యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.